ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను నాగరాజుని మాట్లాడుతున్నాను. చెప్పండి నాగరాజు గారు. సార్, కొత్త అసిస్టెంట్ కమిషనర్ వచ్చారు. ఓకే, 10 మినిట్స్లో ఆఫీస్లో ఉంటాను. మావయ్య, ఆఫీస్కి కొత్త అసిస్టెంట్ కమిషనర్ వచ్చారంట, నేను త్వరగా వెళ్ళాలి. సరే అయితే ఈ నెల 30న ఫంక్షన్ పెట్టుకుందాం అల్లుడు గారు. ఓకే మావయ్య, కానీ సింపుల్గా చేసుకుందాం. చూడండి అల్లుడు గారు, పెళ్లి సింపుల్గా అన్నారు, అలాగే చేశాం. మీకోసం గుళ్ళో కానీ చేశాం. కానీ సీమంతం పుట్టింటి వాళ్ళు వాళ్ళ కూతురు మీద అనురాగంతో ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చేయాలని ఆశపడతారు. మీరు కాదనకండి అల్లుడు గారు. మా ఇంట్లో చేస్తున్న ఫంక్షన్ అందరినీ పిలిచి గ్రాండ్గా చేయాలనుకుంటున్నాం. సరే అనండి అల్లుడు గారు. ఊరికే అంత ఖర్చు ఎందుకు మావయ్య? ఎందుకంటారేంటండి? మీ పద్ధతి చాలా బాగుంది. అన్నిటికీ వద్దు వద్దు అంటారు. ఏ హిమాలయాలకు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు? మీకు నచ్చలేదని నేను ముచ్చట పడకూడదా? అల్లుడు గారు, ఎలాగో అమ్మాయి ముచ్చట పడుతుంది. మేము చాలా ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం కదా. ఇక్కడ అందరూ పరిచయం అయ్యారు. ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టాలు, మన కుటుంబానికి కావలసిన వాళ్ళందరి ఫంక్షన్స్కి వెళ్ళాం. వాళ్ళందరినీ పిలవడానికి మాకు ఇదే అవకాశం. అందరినీ పిలిచి ఫంక్షన్ చేస్తే మాకు సంతృప్తిగా ఉంటుంది. కాస్త గ్రాండ్గా చేస్తాం. ఒప్పుకోండి అల్లుడు గారు. సరే, మీ ఇష్టం. ఊరికే అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరం లేదు అని అంటున్నాను, అంతే. పుష్ప, నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నేను తీసుకెళ్తాను. మావయ్య, వెళ్దామా? దారిలో వెళ్ళేటప్పుడు మీ ఆఫీస్ దగ్గర మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను. పదండి. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. సాయంత్రం తొందరగా వచ్చేయండి. సరే, అలాగే. లోపలికి వెళ్ళు. ఇన్ని రోజులంటే అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ఖాళీగా ఉంది. సో మీకు నచ్చినట్టుగా తోచినట్టుగా ఉండుంటారు. కానీ ఇక మీదట మీకు ఆ ఛాన్స్ ఉండదు. ఇంతకాలం వర్క్ లేక రిలాక్స్డ్గా ఉండిపోవటం అలవాటైపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నాను. ఇక మీదట ఈ ఆఫీస్లో అందరూ ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాల్సిందే. ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీవన్ టు బి లిటిల్ మోర్ డిసిప్లైన్డ్. ఎస్ మేడం. ఉదయం 9:30కి ఆఫీస్. సో ఒక 5-10 నిమిషాలు లేట్ అయితే ఓకే. బట్ బై ద టైమ్ ఎవ్రీవన్ షుడ్ బి అరౌండ్. ఈ ఆఫీస్లో లంచాలకి ఛాన్స్ ఎక్కువ. బట్ ఎవ్వరూ ఆ ఛాన్స్ తీసుకోకూడదు. నేను ఏదైనా టాలరేట్ చేస్తాను, కానీ కరప్షన్ని సహించను. మీ గురించి విన్నాం మేడం. ఇన్ని రోజులు ఎలాగోలా గడిచిపోయాయి. ఇకపై బీ కేర్ఫుల్. లంచం తీసుకున్నారని నా దృష్టికి వస్తే సివియర్ యాక్షన్ తీసుకుంటాను. ఎవ్వరికి ఎక్సెప్షన్స్ ఉండవు. తన మన అనే డిఫరెన్సెస్ కూడా చూడను. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. గుడ్ మార్నింగ్ మేడం. ఐఎమ్ సత్యం, వార్డ్ ఇన్స్పెక్టర్ని. సారీ మేడం, ఈరోజు కొద్దిగా ఆలస్యమైంది. ఇట్స్ ఓకే. మీ గురించి చాలా విన్నాను. చెడ్డగా ఏమీ వినలేదని అనుకుంటున్నాను మేడం. చాలా స్ట్రిక్ట్గా ఉంటావని, డ్యూటీలో పార్షియాలిటీ చూపించవని, మొండి ఘటానివని విన్నాను. డబ్బంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, డ్యూటీపై డెడికేషన్ తప్ప. మరి ఇలాంటి వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఎందుకు వర్క్ చేస్తున్నాడా అని అందరూ కామెంట్ చేస్తుంటే విన్నాను. ఇవన్నీ బ్యాడ్ అనిపిస్తే ఇట్స్ ఓకే. ఎందుకంటే నన్ను అందరూ అలాగే అనుకుంటారు. ఎస్ మేడం, ఐ నో యూ. మీరు డిజిగ్నేషన్లో మాత్రమే కాదు, హానెస్టీ అండ్ సిన్సియారిటీలో కూడా మాకు సుపీరియర్. అంతేకాదు, మీరు డ్యూటీలో కూడా మగవారి కంటే కఠినంగా ఉంటారని విన్నాను. ఏ ఆడవాళ్లు మగవాళ్ల కన్నా కఠినంగా ఉండకూడదా? ఉండలేరా? మేడం, మీరు మాకు సుపీరియర్, అందులోనూ లేడీ ఆఫీసర్. ఈ క్వశ్చన్ మీరు నన్ను అడిగితే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పడం చాలా కష్టం మేడం. అయితే మగవాళ్లే స్ట్రాంగ్ అని చెప్పు. నో, అలా ఎలా చెప్పగలను మేడం? మెన్ ఆర్ ఆల్వేస్ ఇంక్లూడ్ ఇన్ ఉమెన్. నో ఉమెన్, దెర్ ఈజ్ నో మ్యాన్. సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మహిళల భూమాతలాగా
సహనంతో ఉంటారు. కానీ ఒక్కసారి ఆగ్రహిస్తే మాత్రం వారి ఉగ్రరూపం ఆకాశమంత మేడం. అది తట్టుకుని నిలబట్టం ఎవ్వరి వల్ల కాదు. బాగా మాట్లాడుతున్నారు. అయితే విమెన్ చాలా టెరిఫిక్ అంటావు. యథార్థవాది లోక విరోధి అంటారు కదా మేడం. మిస్టర్ సత్యం, ఈరోజు షార్ప్ 3 o'clockకి నా ఛాంబర్కి వచ్చి మీట్ అవ్వండి. మీరు లోకల్ పర్సన్, సో ఇక్కడి విషయాలన్నీ డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి నాకు మీ హెల్ప్ అవసరం అవుతుంది. ఓకే మేడం. ఇట్స్ ఓకే. సో ఆల్ ఆఫ్ యూ లీవ్ నౌ. ఓకే మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు క్లర్క్ ధరణి కదా? మీరుండండి. కూర్చో అంటేనే కూర్చోవాలనే కామన్ సెన్స్ కూడా లేదా? నేను అసిస్టెంట్ కమిషనర్, మీ బాస్ని. సారీ మేడం. సరే కూర్చోండి. పర్లేదు మేడం. పర్లేదేంటి? ఎప్పుడు 10:30 లోపు ఆఫీస్కి రారా? టైం పంక్చువాలిటీ మెయింటైన్ చెయ్యరా? నా ప్రాబ్లమ్స్ మీకు తెలుసు కదా మేడం. నువ్వు జాబ్లో జాయిన్ అయ్యి 25 years అవుతుంది. ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్ సెట్ చేసుకోలేదంటే ఎలా? సరిగ్గా ఆఫీస్కి టైంకి రాలేకపోతే ఆఫీస్ వదిలేసి ఇంట్లోనే కూర్చో. ఆఫీస్ మానేస్తే ఇల్లు గడవడం కష్టం అవుతుంది మేడం. అలా అని రోజుగా లేటుగా వస్తే నేను ఒప్పుకోను. అందుకే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. ఇంకా రాలేదు. అంతలో మీరు వచ్చేశారు. అది కూడా నా తప్పేనా? ఆహా, ఆహా. నేనలా అనలేదు మేడం. మరి ఇంకెలా? టెల్ మీ. అయ్యయ్యో, భయపడిపోయావా? నువ్వు అసలేమీ మారలేదు, అలాగే ఉన్నావు. ఇంకాసేపు ఆగితే గంగా, యమున, సరస్వతి అన్నీ ఒకేసారి ఉబికి వచ్చేవి. నువ్వెలా ఉన్నావు? ఫస్ట్ నువ్వు చెప్పు. మహేష్కి పెళ్ళయిందట? అవును, కోడలికి 3వ నెల. నాన్నమ్మవవుతున్నావా? మరి కీర్తి? ఎంఎస్సీ అయ్యింది, జాబ్ చేస్తోంది. ఒక అబ్బాయిని వెతికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. హా, మళ్ళీ అదే మాట. పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడ్డావు? అమ్మాయి అయితే పెళ్లి చేస్తే చాలా బాధ్యత తీరిపోతుందా? తనొక 2 ఏళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయనివ్వు, తర్వాత పెళ్లి చేద్దువు గాని. ఇంతకీ మీ ఆయన ఎలా ఉన్నారు? అలానే ఉన్నారు. నీతో ఇంకా గొడవ పడుతూనే ఉన్నారా? నీకు పిల్లలు? ప్రస్తుతానికి వద్దు అనుకున్నాం. కాదే, పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైంది కదా, మరి ఇంకెప్పుడు కంటావు? దాని గురించి ఇంకొక రోజు మాట్లాడుకుందాం. ప్లీజ్ వదిలే. ఇట్స్ ఓకే. ఇల్లు ఎక్కడ తీసుకున్నావు? గవర్నమెంట్ వాళ్ళు క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తారు, అందులోనే ఉంటున్నాను. ఓకే. మీ ఆయన కూడా ట్రాన్స్ఫర్ తీసుకొని వస్తున్నారా? ప్రస్తుతానికి అలాంటిది ఏం ప్లాన్ చేయలేదు. హలో, ఎందుకలా చూస్తున్నావు? నువ్వు ఊహించుకున్నట్టు నాకేం ప్రాబ్లమ్స్ లేవు. 8 yearsగా కలుసున్నాం. ఇద్దరికీ కాస్త ఫ్రీడమ్ కావాలి అనిపించింది, అందుకే నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చానంతే. అంతేనా? లేకపోతే ఇద్దరు గొడవపడి నువ్వు వచ్చేసావా? నో, నథింగ్ సీరియస్. నువ్వెందుకు అలా చూస్తున్నావు? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. క్వార్టర్స్ పెద్దగా ఉంటాయి. అమ్మని నాతో పాటు కొన్ని రోజులు ఉండమని అడుగుతావా? అమ్మతో నేను మాట్లాడతాను. మరి నేను వెళ్ళనా? అక్క, నిన్నొకటి అడుగుతాను, ఆనెస్ట్గా ఆన్సర్ చెప్పాలి. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? ఈ ఫ్యామిలీ లైఫ్ బోర్, మొనాటనీ వచ్చేసింది. రొటీన్ లైఫ్, సంసార బంధాలు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తోంది. నీకెప్పుడు అనిపించలేదక్క? ఈ మగాళ్ళ నుంచి సర్ప్రైజ్లు ఏమీ ఉండవు. ఏ విషయంలో ఎలా రియాక్షన్ ఇస్తారో మనమే గెస్ చేయాలి. అప్పుడు కొన్ని రోజుల తర్వాత అలా బతకడానికి అలవాటు పడిపోతాం. అంతా రొటీన్ అయిపోతుంది. ఆ టైంలో ఒకరి మీద ఒకరికి కన్సర్న్ లేకపోతే లైఫ్ చాలా టార్చర్గా ఉంటుంది. అందుకే పిల్లలుండాలి అనేది. ఒక బిడ్డ పుడితే అప్పుడు నార్మల్ లైఫ్ నుంచి ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ అవుతుంది. నువ్వు చెప్పేది బాగుంది. ఒక ప్రాబ్లం మర్చిపోవడానికి
ఇంకో ప్రాబ్లం తెచ్చిపెట్టుకోవాలా? భర్తతోనే ప్రాబ్లం అంటే మళ్ళీ పిల్లలు, వాళ్ళతో ఇంకో ప్రాబ్లం, చదువులు, వాళ్ళ బాగోగులు, బాధ్యతలు. ఉఫ్. నువ్వు సంసారంలో బాగా పండిపోయావక్క. సెల్ఫిష్ హస్బెండ్ నుంచి సెల్ఫ్ ప్రొటెక్షన్ కావాలంటే ఆ మాత్రం ముందు చూపు ఉండాలి. లేకపోతే వామ్మో, భర్తల కేర్ ఆఫ్ అడ్రస్ పైని భార్యలందరూ ఆధారపడి బ్రతుకుతారని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే కటింగ్స్ ఇస్తూ ఉంటారు. కానీ అది ఎంత పెద్ద అబద్ధమో కదా దేవిక. ఆ అబద్ధాన్ని నిజం చేసినందుకు నలిగిపోతున్న నీలాంటి భార్యమణులు ఉన్నంత వరకు వాళ్ళ ధీమాకు ఢోకా ఉండదులే అక్క. ఏం చేస్తాను చెప్పు, తల వంచి తాళి కట్టేంత వరకు మగాళ్ళందరూ బానే ఉంటారు. లేకపోతే వాళ్ళకి పెళ్లిళ్ళు కావు. కాకపోతే సొసైటీలో మగాళ్లుగా కాన్ఫిడెంట్గా తలెత్తుకుని తిరగలేరు. కానీ బేసిక్ నిజాన్ని ఎంత ఈజీగా మర్చిపోతారో. చూసావా అక్క, ఈ మగాళ్ళు ఎంత మ్యానిపులేటెడ్సో. టేక్ కేర్. ఏమండి, ఆ, ఇలా రండి. వస్తున్నా. ఏంటండి ఇంత లేటు? ఆఫీస్కి కొత్త అసిస్టెంట్ కమిషనర్ వచ్చారు. తెలుసు మీకెందుకు లేట్ అయిందని. ఆవిడ కొత్త కదా, అన్ని విషయాల గురించి చెప్పి వాటి గురించి డిస్కస్ చేసేసరికి ఇంత టైం పట్టింది. మీరు చెప్పాల్సింది త్వరగా ఇంటికి వెళ్ళాలి, నా భార్య ఒక్కతే ఉంటుంది, నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందని. అవునవును, లేట్ అయితే మా ఆవిడ చాలా పెద్ద గొడవ చేస్తుందని కూడా చెప్పుండాల్సింది కదా. నేనెప్పుడైనా మీరు లేట్ చేశారని గొడవ పడ్డానా? లేదులే, ఊరికే అన్నా. పొద్దుటి నుంచి ఒక్కదాన్ని ఉండి చాలా బోర్ కొడుతుంది. టీవీ చూడొచ్చుగా. ఎంతసేపు చూస్తానండి? ఏదైనా బుక్ చదవాల్సింది. బోర్. పోనీ నిద్రపోవాల్సింది కదా. ఇవన్నీ నాకు తెలీదా? మీరు చెప్పాలా? మీరు త్వరగా ఆఫీస్ నుంచి రండి. నాకు కావాల్సిందే మీతో టైం స్పెండ్ చేయడం, బుక్స్ టీవీ చూడడం కాదు. సరే కానీ రేపు చెకప్ ఉంది. ఉదయం 9 గంటలకే హాస్పిటల్కి వెళ్ళాలండి. అరేరే, రేపు ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది, త్వరగా రమ్మని కూడా చెప్పారు. నేను వస్తానని కూడా చెప్పాను. మీరు ఫోన్ చేసి చెప్పండి, ఇంట్లో కొంచెం ప్రాబ్లం ఉంది, రావడం కుదరదని. అలా ఎలా చెప్తాం చెప్పు, ఆఫీస్లో వర్క్ ఉంది కదా. పోనీ ఒక పంచే, అత్తయ్యకి ఫోన్ చేసి రేపు పొద్దున మన ఇంటికి రమ్మని చెప్పు. నేను ఆఫీస్కి వెళ్లే దారిలో మీ ఇద్దరిని డ్రాప్ చేసి వెళ్ళిపోతాను. నువ్వు చెకప్కి అత్తయ్యతో కలిసి వెళ్ళు. ఏదైనా ప్రాబ్లం వస్తే? ఏం రాదులే, ఒకవేళ అలా వస్తే వెంటనే నాకు ఫోన్ చేద్దులే. సరే. రేపు నాకు ఆఫీస్లో కొంచెం లేట్ అవ్వచ్చు. నువ్వు చెకప్ అయిపోగానే మీ అమ్మతో మీ ఇంటికి వెళ్ళిపో. మరుసటి రోజు వచ్చి నేను తీసుకొస్తాను. వద్దు, బిడ్డ పుట్టాక ఎలాగో బాలింతానే అక్కడ నేను 7 నెలలు ఉండాలి. నేను లేకపోతే మీకు డ్యూటీ పేరు చెప్పి ఇంటి వైపు కూడా చూడరు. మీ బాస్కి చెప్పండి, భార్యను పుట్టింటి నుంచి తీసుకురావాలి, తొందరగా వెళ్తాను అని. ఒక్కరోజే కదా, ఉండొచ్చు కదా. అమ్మ చెప్పిందండి, మగవాళ్లకి బాధ్యత మెల్లిమెల్లిగా వస్తుంది, అందుకే భార్య 24 గంటలు పక్కనే ఉండి అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలని. లేకపోతే సంసారాన్ని మర్చిపోయి దేశోద్ధారకుల్లాగా తిరుగుతూ ఉంటారని. అందుకే నేను మిమ్మల్ని విడిచి పుట్టింట్లో ఉండలేనండి. ఎంత లేట్ అయినా సరే మీరే వచ్చి తీసుకెళ్ళండి. సరే, నేనే వచ్చి తీసుకెళ్తాను. సరేనా? సరే, ఆకలేస్తుంది పదా. ఆ దీప ఏమంది? నెక్లెస్ నీ దగ్గర పెట్టి పండుగలు పబ్బాలు వస్తే తీసుకుంటానందా? సీమంతో నామకరణాలకి ఇస్తే చాలా? నువ్వు అనాల్సింది, నేనేమన్నా బ్యాంక్ లాకర్నా, రెంట్ ఎంత ఇస్తావు అని. అక్కడే మెడ దగ్గర. ఇక్కడమ్మా. అబ్బా, ఇప్పుడు కొంచెం హాయిగా ఉంది. ఉదయం పనిలో పడి నొప్పి తెలియలేదు కానీ రాత్రంతా ఒళ్ళంతా ఒకటే నొప్పులు. వయసు అయిపోతుందే అమ్మమ్మ అంటే వినువు. ఇక పనులు తగ్గించుకొని రెస్ట్ తీసుకోమమ్మా. ఇంటిపై లోన్ తీసుకుని సగం తనకి సగం మనకా? ఎవరబ్బా సొమ్మని లోన్ తీసుకుంటుంది? ఈ ఇల్లు కట్టడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. అప్పట్లో సైటు 6 లక్షలకో 7 లక్షలకో కొన్నట్టున్నావు.
వడ్డీతో కలిపితే 10 లక్షలు. స్థలం ఇంటి విలువ పెరిగి ఇప్పుడు 70 లక్షలు పెరిగింది. ఎంతైనా మొత్తం పిల్లలకే కదా. అమ్మమ్మ చెప్పింది కరెక్ట్. మనం ఉండేది దేనికి? బ్రతకడానికి. సంపాదించేదెందుకు? పిల్లలకు ఉంటుందనే కదా. అవును, ఎప్పుడైనా పిల్లలకి చెందేదే కదా. అదేదో ఇప్పుడేస్తే సరిపోతుంది కదా. అవును కదా అమ్మమ్మ. అన్నకి డబ్బుతో అవసరం ఉంది. ఇప్పుడిస్తే ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా మీకు తోచినప్పుడు ఇస్తానంటే ఏం ప్రయోజనం చెప్పు? అవసరం లేనప్పుడు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. అన్నయ్య ఆస్తిలో వాటా ఏం అడగలేదు కదా. ఇప్పుడు ఇల్లు లోన్లో పెట్టి అమౌంట్ ఇవ్వమంటున్నాడు. చాలి కాపు నీ సలహాలు. లోన్ ఇస్తావు బావుంది, తీర్చకపోతే ఏం చేస్తావు? నువ్వు కూడా కష్టపడి ఒక ఇల్లు కడితే తెలుస్తుంది. నిన్నగాక మొన్న ఉద్యోగంలో చేరావు, అప్పుడే నాకు సలహాలు ఇచ్చేంత పెద్దదానివైపోయావా? అయితే మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. కీర్తి, ఆగవే. సరే, మీరు ఏమన్నా వినాలి. నేనొక్క మాట అంటే అందరికీ కోపాలొచ్చేస్తాయి. ఉన్నది ఒక్క ఇల్లు, అందరూ కలిసి నన్నెందుకు పీడిస్తున్నారు? కష్టపడి కొద్ది కొద్దిగా కూడబెట్టి ఇష్టంగా కట్టిన ఇల్లిది. ఈ ఇంటి కోసం నన్ను రోజు కొద్ది కొద్దిగా చంపేసే కంటే ఒకేసారి చంపేయండి, పీడ పోతుంది. అమ్మా ప్లీజ్, యు నో మీ కదా. ఎందుకే అలా మాట్లాడతావు? నువ్వు అలా మాట్లాడితే మాకెంత బాధగా ఉంటుందో తెలుసా? మరేం చేయాలమ్మా? ఈ ఇల్లు కట్టడానికి ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు. ఒకవైపు ఉద్యోగం లేని మొగుడు, ఎదిగిన 2 పిల్లలు, నాకొచ్చే కొద్దిపాటి సంపాదనతో సంసారాన్ని నెట్టుకొచ్చి 2 పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేశాను. ఇల్లు కట్టేందుకు చిన్న చిన్న సరదాలన్నీ పక్కన పెట్టి చీర, నగ, నట్రా ఏమి కొనకుండా కట్టుకున్న ఇల్లమ్మా ఇది. చీర నగా సంగతి దేవుడెరుగు. అమ్మా కీర్తి, సరిగ్గా భోజనం కూడా చేసేది కాదు మీ అమ్మ. మీ నాన్న ఒక పక్క నాకు ఖర్చులున్నాయి, డబ్బులు కావాలని వేపుకు తినేవాడు. ఇప్పుడు ఇల్లు అవసరమా అని నానా రాద్ధాంతం చేసేవాడు. మీ నాన్నకి తెలియకుండా మీ అమ్మ గుట్టుగా ఇల్లు కట్టింది. పాపం, మీ అమ్మ ఒక్కతే చాలా కష్టపడింది. గృహప్రవేశం చేద్దామంటే మీ నాన్న ఏమన్నారో తెలుసా? నాకు చెప్పి కట్టావా అన్నారు. పూజలో కూర్చోడానికి కూడా రాలేదు. ఈ ఇంటి గురించి ఆలోచిస్తే నా గుండెని పిండినట్టు అవుతుంది. కీర్తి, నీ మనసు కష్టపెట్టానా? సారీ. ఇట్స్ ఓకే మా. నేను కూడా సారీ చెప్తున్నానమ్మా. నీ కొడుకే కదా అప్పుగా అడుగుతున్నాడు, తీరుస్తాళ్లే ధరణి. కాస్త ఆలోచించు. అన్నీ ఆయన బుద్ధులే వచ్చాయమ్మా వాడికి. ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అనే రకం వాడు. అప్పు తీరుస్తాడనే నమ్మకం నాకు లేదమ్మా. నమ్మాలమ్మా. నమ్మకమే జీవితం. నమ్మకంలోనే బతుకుంది. మహేష్ని మనం కాకపోతే ఇంకెవరు నమ్ముతారు చెప్పు? మహేష్ కొట్టింటికి డబ్బు అవసరం అన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. నువ్వు సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? ఇల్లు వదిన పేరు మీద ఉంది. ఇల్లు పూర్తి కాకపోతే నేను ఉండను అని అంటుంది. తను అన్నంత పని చేస్తుందమ్మా. మనం సపోర్ట్ చేయకపోతే అన్నయ్య భార్యని, ఇంటిని రెండింటిని పోగొట్టుకునేలా ఉన్నాడు. కాబట్టి అండగా ఉండి అన్నయ్య కట్టే కొత్తింటిని, అన్నయ్య కాపురాన్ని మనమే నిలబెట్టాలమ్మా. ఇప్పుడేమంటారు? మీ ఇద్దరికీ నేను ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వాలి, అంతే కదా? లోన్ తీసుకుంటే మంచిదనిపిస్తుందమ్మా. సరే అయితే మంచిది. ఆగు. ఎందుకు లేచావు? విషయం ఇంకా పూర్తి కాలేదు. ఇంకేముంది, పూర్తయింది కదా. ఇవ్వకుంటే కొడుకొక్కడే దూరం అవుతాడనుకున్నాను, కానీ మీరిద్దరూ వాడికే సపోర్ట్ చేస్తున్నారు. నన్నందరూ వదిలేస్తే నా ఒక్కదానికోసం ఇల్లు అట్టి పెట్టుకుని ఏం చేయాలి? అప్పు తీసుకుని వాడికిస్తాను, వదిలేయండి. అదిగో, ఆ మాటే వద్దంటున్నాను. ఆస్తి నీది,
నిర్ణయం నీది. నాకు తోచింది చెప్పానంతే. నువ్వు లోన్ తీసుకో, లేకపోతే వదిలేసేయ్. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ మాటే నా మాట. నేను కూడా నీతోనే ఉంటానమ్మా. నేను నీ కూతుర్ని. నీకు ఆ విషయం చెప్పాలని చెప్పాను అంతే కానీ నీ మనసు బాధ పెట్టాలని కాదు. ఫైనల్ నిర్ణయం నీదేనమ్మా. మహేష్ది వాళ్ళ నాన్న గుణం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. అవసరం తీరాక బయటికి లాగి పడేస్తాడని నా భయం. అలా అని సహాయం చెయ్యను అని కాదు. కీర్తి పెళ్ళయ్యేంతవరకు కొద్దిగా డబ్బులుండాలి కదా. అప్పుడు డబ్బులు లేకుంటే అప్పు కోసం నేనెవరిని అడగాలి? ఆ ఒక్క శుభకార్యం అయిపోని తర్వాత చూస్తాను. సరే, అలాగే కాని. పదండి, భోంచేద్దాం. కీర్తి, రామ్మా. నాకొద్దు, నాకు ఆకలిగా లేదు. అలిగిందే చాలు, పద భోంచేద్దాం. ఇంకే విషయం తేలిపోయింది కదా, పదండి భోంచేద్దాం. పద. అమ్మా, ఇంకోసారి చేస్తాను అని అంటే మాత్రం అస్సలు బాగోదు చెప్తున్నాను. సరే, ఇక నుంచి ప్రతి నిమిషం సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కొని వాటి గురించే మాట్లాడుకుందాం. సరేనా? పద. నా బండికి ఉండనిలే, నువ్వు అప్పు తీర్చేంత వరకు ఇక్కడే భద్రంగా ఉంటుంది. ప్లీజ్ సార్, ఇచ్చేయండి. ఇంట్లో బండి ఎక్కడా అని అడుగుతారు. సర్వీసింగ్ ఇచ్చానని చెప్పు. దీని మీద నీ భార్య సంతకం చేసేళ్ళు.